వికృతానందం, చంద్రబాబుపై జగన్ మండిపాటు. చరిత్రలో ఇంతలా మోసం చేసిన సీఎం మరొకరు లేరు. ఎన్నికల్లో తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వేయకుండా చూపారు. అధికారంలోకి రాగానే ఐఆర్ నుంచి పీఆర్సీ ఇస్తామన్నారు. తీరా మేము వేసిన పీఆర్సీని రద్దు చేశారు. పీఆర్సీ చైర్మన్ వెళ్ళగొట్టారు. జీతాలు పెరగకుండా అడ్డుకోవడానికి పీఆర్సీ వేయడం లేదు. అప్పుడు ఇప్పుడు అంటూ ఏకంగా 4 డిఏలు పెండింగ్లో పెట్టారు. ఉద్యోగులు రోడ్డెక్కితే ఒక్క డిఏ ప్రకటించి పండగ చేసుకోమన్నారు. 31,000 కోట్ల బకాయిల గురించి మాత్రం మాట్లాడరు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చాం. మా హయాంలో 11 డిఏలు ఇచ్చాం. అంతకుముందు చంద్రబాబు 2014-19 మధ్య కేవలం 8 డిఏలు మాత్రం ఇచ్చారు. ఇప్పుడు 4 డిఏలకు గాను 1 ఇస్తానంటున్నాడు. ఎన్నికలకు ముందు ఓపీఎస్ అంటూ నమ్మబలికాడు. ఇవాళ మేము తెచ్చిన జీపీఎస్ లేదు, బాబు చెప్పిన ఓపీఎస్ లేదు. జీపీఎస్ కోసం మేము యాక్ట్ చట్టం తెచ్చాం. బాబు రూల్స్ రూపొందించుంటే జీపీఎస్ ఫలితాలు ఈపాటికే ఉద్యోగస్తులకు వచ్చేవి. ఇవాళ ఉద్యోగులు జీపీఎస్ ఓపీఎస్ లేదు, త్రిశంకు స్వర్గంలో ఉన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రైతుని నిలువున ముంచేస్తారా అంటూ పంట నష్టపోతే పరిహారం లేదు, ఎరువులు విత్తనాలు లేవు, పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, ఉల్లి క్వింటాకు 1200 ఎవరికి ఇచ్చారు, టమోటాను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కూటమి పాలనలో రైతాంగం పరిస్థితి దారుణం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే